మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహాసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అంటే ఆయనను అప్పగిత్తురు. 3వ దినమున ఆయన మరలా లేచి. ఈ గుడ్ ఫ్రైడే యేసుప్రభువు వారు సిలువ వేయబడడం అనేది యేసుప్రభువు వారు ముందే చెప్తున్నాడు. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించు అంటాడు. ఇంకో మాట అంటాడు మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో. మత్తయి సువార్త 17వ అధ్యాయము 22వ వచనంలో, వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడు, వారు ఆయనను చంపుదురు, 3వ దినాన ఆయన లేచినని వారు చెప్పుకున్నవారు. ఇక్కడ యేసుప్రభువు వారు నన్ను అప్పగిస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, నన్ను అపహసిస్తారు, నన్ను సిలువ వేస్తారు, నన్ను చంపుతారు. సో ఇవన్నీ కూడా మనము గమనిస్తే ఆయనను ఏమి అప్పగిస్తున్నారు అంటే ఆయన శరీరాన్ని అప్పగిస్తున్నారు. ఏం అప్పగిస్తున్నారమ్మా? ఆయన శరీరాన్ని వారు అప్పగించబోతున్నారు. ఆయన ఆత్మను వారు ఏమీ చేయజాలరు కనుక ఆయన ఏమన్నాడు, నేను మరలా లేస్తాను. వారు నా దేహాన్ని మాత్రమే హింసిస్తారు, వారు నా దేహాన్ని మాత్రమే కొరడాలతో కొడుతారు, చంపుతారు, అపహాస్యం చేస్తారు. సో నేను శరీరములో ఈ శ్రమలు అనుభవిస్తాను. ఇందులో శరీరం నేను మనుషులు నన్ను పట్టుకుంటాను, నన్ను పట్టుకొని నన్ను అపహాస్యం చేస్తాను, నన్ను హింసిస్తారు, నన్ను బాధ పెడతారు, నన్ను కొడతారు, నన్ను కొరడాలతో కొట్టి చంపుతారు. కానీ వారు నా ఆత్మని ఏం చేయలేదు. ఈరోజు నీ జీవితంలో నీ శరీరము ఒకవేళ ఎవరి చేతనైనా అప్పగించబడితే, నీ శరీరము జనక వాక్యంలో యెషయా 53:10 అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏమి నలగొట్టారు? శరీరాన్ని నలగొట్టారు. పౌలు అంటాడు, కాల్చబడుటకు నా శరీరము నేను ఇచ్చినను, ప్రేమ లేని వాడిని తిరిగినట్లండి. అంటే ఆ రీతిగా నీ శరీరము అప్పగించబడుతుందేమో. ఇప్పుడు ఆ శరీరాన్ని అప్పగించినప్పుడు ఆ శరీరాన్ని ఎంత భయంకరంగా శరీరంలో ఆయనకి వేదన కలుగజేశారంటే, శరీరంలో ఎంత బాధ కలుగజేశారంటే, ఒక్కొక్క మాట చదివితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి, మత్తయి సువార్త 26:47 నుంచి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను, కత్తులు గొరియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చేది. ఆయన అప్పగించేవాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయన యేసు, ఆయన్ని పట్టుకోండి, ఆయన పట్టుకోండి.
నేను ఆయన ముద్దు పెట్టి అప్పగిస్తా, పట్టుకోవడానికి పదండి అని చెబితే వారు కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారంట. వెంటనే యేసు నందుకు వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన ముద్దు పెట్టుకొను. యేసు, చదికాడా, కమాండ్ డు వాట్ ఎవర్ యు వాంట్ టు మీ, నువ్వు నాకు ఏం చేయాలను చేసి, ఏం చేస్తావురా, శరీరమును చేస్తావు, శరీరాన్ని హింసించడానికి అప్పగిస్తావు, శరీరాన్ని అపహాసం చేయడానికి అప్పగిస్తావు. కమాండ్ డు ఇట్, నో ప్రాబ్లం. ఇలా ఈరోజు ఎవరైనా శరీరంలో ఉన్న నిన్ను అలా హింసించడానికి, కత్తులు పట్టుకొని కుదియలు పట్టుకొని బాధ పెట్టడానికి, అపహాస్యం పాలు చేయడానికి నిన్ను ముద్దు పెట్టుకొని అప్పగించేవారు. అలా అనుకోలేదన్నా, ఆయన ఇంత ప్రేమించేవారు, ఇంత సన్నిహితంగా ఉండేవారు, అబ్బా ఇంత భయంకరంగా వెన్నుపోటు పొడుస్తారు అనుకోలేదు. నో ప్రాబ్లం, ఉంటారు, అలాంటి వారు కూడా ఉంటారు, సంఘంలో కూడా ఉండుంటారు, నీ కుటుంబంలో కూడా ఉండుంటారు, నీ బంధువులు కూడా అలా ఉండుంటారు. నిర్దాక్షిణ్యంగా నేను అప్పగించారు, అవమాన పాలైపోయావు, నిందల పాలైపోయావు, అప్పుల పాలైపోయావు, బజారుకి ఈడవబడ్డావు. అర్థమవుతుందా? అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండింది? ఇలాంటి సమయంలో నీ స్పందన ఎలా ఉండింటుంది? నీ తిరుగుబాటు ఎలా ఉంది? ఎవరైనా నీకు విరోధంగా మాట్లాడితే, లేక అన్యాయంగా నీతో మాట్లాడితే, నిన్ను హింసించి బాధ పెడితే నీకు ఎలా ఉంటుంది? న్యాయమైన రీతిగా నిన్ను హింసించినా నువ్వు తట్టుకోలేదే. నువ్వు చేసిన తప్పుకి వారు నీ మీద నేరారోపణ చేస్తేనే నువ్వు తట్టుకోవే. నీవు అనుభవించాల్సిన శిక్షను వారు నీ మీద వేస్తుంటే కూడా నువ్వు అనుభవించవే. ఇక అన్యాయంగా నీతో అంటే నువ్వు ఊరుకుంటావా? ఆ సమయంలో నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? నీ స్పందన ఎలా ఉన్నది? ఎక్కడ పోయింది నీ విశ్వాసం? ఎక్కడ పోయింది నీ ఆత్మీయత, భక్తి, పరిశుద్ధత? ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు దురుసుగా వ్యవహరిస్తున్నావు? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నావు? ప్రభు ఏమన్నాడు? చలికాడా నువ్వు చేయవలసింది, చలికాడా అని ఎవరిని అంటారు? ప్రేమించేవాడిని అంటారు. ఎందుకు వస్తున్నాడు? మరణానికి, కొడాలతో కొట్టబడడానికి, అపహాసం చేయబడడానికి, ఉమ్మి వేయడానికి, అప్పగించడానికి వస్తున్న వాడిని చలికాడా, మై డియర్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ టు మీ. నాకేం చేయాలని వచ్చేసి నో ప్రాబ్లం. నువ్వు నన్ను ఏమి చేసినా, నన్ను ఎంత చెడ్డపడలు పలికినా, నన్ను ఎంత దూషించినా, నన్ను ఎంత కొట్టినా, పాస్టర్ గారు వాక్యం చేత నువ్వు నన్ను ఎంత హెచ్చరించినా కదా, మమ్మల్ని దెబ్బి పొడిచినా, ఊహపట్టుకొని మమ్మల్ని అన్నా, అయ్యా మేము మాత్రం ఆత్మీయ జీవితంలో ఏమాత్రము తగ్గము, మా విశ్వాసంలో ఏమాత్రము తగ్గము, మా భక్తిని ఏమాత్రం మేము విడిచిపెట్టము, మేము ఇంకా రోషం కలిగి ప్రభు కొరకే బ్రతుకుతాము అనే ఆత్మీయత ఉన్నదా నీకు? ఎప్పుడు మా గురించి అంటాడు, ఎప్పుడు నా గురించి అంటాడు కదా. దిద్దుబాటు అసహ్యం కాబట్టి తిరుగుబాటు చేసి, చర్చిలు లేవా, సంఘాలు లేవా, పాస్టర్లు లేవా అని నువ్వు ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో సరి చేసుకోవడానికి ఇష్టపడకపోతే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మనకు మాదిరి, ముద్దు పెట్టుకుని అప్పగించారంట. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయము
మనం 27 నుండి చదివితే, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన సైనికుల నందరిని సమకూర్చి వారు ఆయన వస్త్రం తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొలగించి ముందు క్రితం నల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన దగ్గర మోకాల్లోని యుద్ధ రాజా నీకు శుభమని ఆయన అపాసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దాంతో ఆయన తల మీద పట్టించారు. ఆయన అపాసించిన తర్వాత ఆయన వస్త్రం ఆయనకు తొలగించి చెవుగడ్డ తీసుకున్నాడు. ముళ్ళ కిరీటము అల్లి అమ్మా ఆయన ముందే ఇంకో ఇది నీకోసమే కూర్చుతాం ఇప్పుడు అని ఆ ముళ్ళకి ఒక రెల్లు ఆయన చేతిలో పెట్టి పట్టుకో పట్టుకో దీంతోనే ఇప్పుడు వేస్తాను తల మీద పట్టుకో ఆయన చేతికిచ్చి ముళ్ళ కిరీటం మళ్ళీ తల మీద పెట్టి అది గుచ్చుకున్నట్లుగా ఈ రెల్లు తీసి పట్టుకొని కొట్టేసినట్ట. ఆ సమయంలో మన ఈగో, మన స్పందన, మన కేకలు, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇంకా అంతగా నిన్ను ఎవరు హింసించలేదే, అంతగా నీ తల మీద ఎవరు కొట్టలేదే, నీకేం తలలో ముళ్ళు గుచ్చుకోలేదే కదా. నువ్వు సేఫ్గా హెల్మెట్ పెట్టుకొని వచ్చావు చర్చికి, నీ బుర్రలోకి ఒక్క మాట చూడట్లే, నీకు హృదయంలో గుచ్చుకోవట్లేదు, తలకు గుచ్చుకోవట్లేదు, అయినా తిరుగుబాటు చేస్తావు. హృదయం కంటే తల గట్టిగా ఉంటుంది కదా, అయినా కూడా కొంతమంది ఎలా అవుతారంట, హెల్మెట్ పెట్టుకొని వస్తారు అనమాట. నువ్వు ఎన్న చెప్పు పాస్టర్ గారు, మాకు గుచ్చుకునేది లేదు, మేము మార్చుకునేది లేదు కదా. అట్లా ఇలా చేసినా కూడా అమ్మా ఆ రెల్లుతో కొట్టినది ఇంకో చోట ఏమంటుందంటే అరచేతులు కొట్టారంట. యోహాను సువార్త 19:3 యోహాను 19:3 ఉదాహరణకి వస్త్రం ఆయన తొలగించి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను, ఈ సన్నివేశాన్ని ఒక్కసారి ఊహించు. అరచేతులంటే కదమ్మా పళ్ళు కొట్టారంట. అలాంటి దెబ్బలు ఎవడైనా నేను కొట్టాడా? అలా తల మీద కర్రతోడ నేను కొట్టాడా? నీ తల మీద ఏమైనా బుండ కట్టం పెట్టారా? ఎందుకు నీ ఆత్మ జీవితం పాడైపోతా ఉంది? మరి ఎందుకు అంత అహం? ఎందుకంత గర్వం? ఎందుకంత అవిధేయత? ఇదే యోహాను సువార్త 19:32 నుంచి చదవండి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను, రెండో వాని కాళ్ళను విరగొట్టిది. వారు యేసునొద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ లేకపోయింటే కాళ్ళు చేతులు కూడా విరగొట్టేవాళ్ళంట. చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. చెప్పండి చెప్పండి అమ్మా, చచ్చిపోయాడు కాబట్టి బతికిపోయాడు. లేకపోతే ఏం చేశారంట, అంత కూడా తగ్గించారంట. ఆయన అంతకు ముందే మృతి ఉంటే చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, లేక కొర ప్రాణం ఉన్నా కాళ్ళు చేతులు కూడా విరగొట్టే వాళ్ళంట. యేసుప్రభు అంటే గొప్పవాడువా, గొప్పదాడువా, మహారాజువా? నిన్నెవరన్నా కొట్టారా? కొడతానన్నా వస్తే ఊరుకుంటాము నువ్వు అసలు? ఏం చూసి మురిసిపోతున్నాం మనము?
నీ ఆత్మీయ జీవితము ఎందుకు పాడైపోతుంది? ఇంత చేసినా కూడా ఇలాగ నన్ను పొడవడానికి, మేకులతో కొట్టడానికి, ముళ్ళ క్రింద పెట్టి నా తల మీద కొట్టడానికి, అరచేతుల్లో కొట్టడానికి, గడ్డము పెరికి వేయబడడానికి, వీపంతా కొడలతో కొట్టి తున్ని నన్ను రోడ్డు మీద ఈడ్చుకొని పోవడానికి ఈయనను అప్పగించబోతున్నాడు ముద్దు పెట్టుకొని తెలిసి కూడా పని ప్రేమించాడంట. ఏం చేశాడు? ఏం చేశాడమ్మా? ఈ రోజుల్లో ఏం లేదు మనకి, ఏం లేదమ్మా, ప్రేమ లేదు. మనుషుల మీద ప్రేమ లేదు, సంఘం మీద ప్రేమ లేదు, దేవుని మీద ప్రేమ అసలే. కానీ పైకి మాత్రం చెప్తాం మనం ఏం చేస్తున్నామో, మేము దేవుని ప్రేమిస్తున్నాం, మేము దేవుని బిడ్డలము. నువ్వు దేవుని ప్రేమిస్తే దేవుని కొరకు నువ్వు ఏం సహిస్తున్నావు? నువ్వు ప్రభువును ప్రేమిస్తే ప్రభు కొరకు నువ్వు ఏం సహిస్తున్నావు? ఏమి ఓర్చుకుంటున్నావు? అలాంటి శ్రమలే నీకు వస్తే నీ ఆత్మీయ జీవితం ఎలా కాపాడుకుంటున్నావు? ఇలాంటి హెచ్చరికలే నీకు వస్తే, ఇలాంటి ముళ్ళలాగా నీ తల మీద ఈ మాటలన్నీ గుచ్చుకుంటా ఉంటే, దేవుని వాక్యం ఖడ్గంలాగా నీ హృదయంలో చూసుకొని పోతా ఉంటే నీ స్పందనలా ఉంది కదా? ఆత్మలో మాత్రము తన పరిశుద్ధతను పోగొట్టుకోలే, ఆత్మలో తన యథార్థతను పోగొట్టుకోలే, తన ఆత్మ అపవిత్రం చేసుకోలే. ఇన్ని జరుగుతూ ఉంటే కూడా వాడు గుర్తొచ్చినప్పుడల్లా వాని మీద ఏ మనస్పర్ధ కానీ, ఏ వైరము కానీ, ఏ వ్యతిరేకత కానీ, ఏ విరోధము కానీ ప్రభు హృదయములు కానీ, మనస్సులు కానీ, ఆత్మలు కానీ ఎక్కడ కూడా రాలేదు. దేవుని స్తోత్రం. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? 7 మాటలు వల్లించిపోవడం కాదు ఇక్కడ. సంవత్సరాల తరబడి అదే మాటలు వినుకుంటూ పోవడం కాదు ఇక్కడ. మన ఆత్మీయ జీవితంలో ఏమైనా ఎదుగుదల వచ్చిందా? మార్పు వచ్చిందా? అతడు అలాగా అప్పగించబడతాడు. ముందే చెప్పాడు ప్రభు, నేను మనుషుల చేతికి అప్పగించబడి, కొళ్ళలతో కొట్టబడి, చంపబడతాను, వాళ్ళని అన్యులకు అప్పగిస్తారు, వాళ్ళను కొడతారు ఎన్ని చెప్పాడు. చెప్పి ఇక లోకములో నుంచి నేను వెళ్ళిపోవాల్సిన గడి ఆసన్నమైందని చెప్పేసి లోకములో ఉన్న తన వారిని ప్రేమించను. అంతము వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 21 వచ్చిన. యోహాను సువార్త 13. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించడం మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పాను. మొదటి వచ్చిన యోహాను 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకము నుండి లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు. ఈ ప్రేమించే మనస్సు ఏదైతే ఉందో అది శరీర సంబంధమైనది కాదు. అది శరీర సంబంధం అయితే ఈ పడుతున్న శ్రమలకి ప్రేమ కాదు, వైరము, కక్ష, క్రోధము రావాలి. ఈ శరీరం ఇంతగా హింసించబడడానికి అప్పగించమని చూసి శరీరానుసారంగా ప్రవర్తించేవాడైతే కిరాతకంగా వాడిని ముక్కలు చేసేవాడేమో. కానీ శరీరము నన్ను అప్పగిస్తున్నావు యూదా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ప్రధాన యాజకులారా, ధారణ పోయే వాళ్ళారా, సైనికులారా, మీరు నా శరీరాన్ని నడగొట్టగలరు కానీ నా ఆత్మ మీరు పాడు చేయలేరు.
ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ శరీరాన్ని ఎవడని తీసుకెళ్ళిపోయి సిలివేస్తున్నా కూడా నీ ఆత్మ, ఆయన అన్నాడు, వారు నన్ను అప్పగిస్తారు. ఏం అప్పగిస్తారు? నా శరీరాన్ని అప్పగిస్తాను. నేను నా దేవునికి అప్పగిస్తాను. ఏం అప్పగిస్తాను? నా ఆత్మను అప్పగిస్తాను. నలగొట్టడానికి, హింసించడానికి, అపహాస్యం చేయడానికి, కొట్టడానికి మీరు నా శరీరాన్ని అప్పగిస్తారు, కానీ కల్మషము లేని ప్రేమతో కూడిన నా ఆత్మను నేను నా తండ్రికి అప్పగిస్తాను. ప్రైజ్లార్డ్. తండ్రి అయిన దేవునికి ఏం కావాలి? ఆత్మ, శరీరం కాదు. శరీరం ఇక్కడే కాల్చబడుతుందో, బాధ పెట్టబడుతుందో, అమ్మా కుళ్ళిపోతుందో తెలియదు. కానీ ఏది అప్పగించబడాలి దేవునికి? కల్మషము లేని పవిత్రమైన, పరిశుద్ధమైన నీ ఆత్మ ఆయనకు అప్పగించబడాలి. శరీరములో పొందుతున్నటువంటి హింసలను బట్టి శరీరాన్ని ప్రేమించి నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడైనా నువ్వు పాడు చేసుకుంటున్నావా? శరీరములో కలిగే బాధలు, హింసలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, వ్యతిరేకతలు, పగలు, ఈర్షలు, ఇవి నీ ఆత్మీయ జీవితాన్ని ఏమైనా ప్రభావితం చేస్తున్నాయా? జాగ్రత్త. ఈ శరీరం అప్పగించబడ్డా సరే నా ఆత్మను కాపాడుకుంటా. అది నీ లక్ష్యమై ఉంటుంది కాక. హల్లెలూయా. ఆ ఆత్మను అపవిత్రము ఎవడు చేయసానడు కాబట్టి, ఆత్మలో పరిశుద్ధత కలిగి ఉన్నాడు కాబట్టి, ఇంత భయంకరంగా హింసిస్తా ఉంటే తండ్రి మీరు ఏమి చేయించున్నారో ఎదుగరు కనుక వీరిని క్షమించు. ఆత్మలో ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆత్మలో పరిశుద్ధంగా ఉన్నాడు కాబట్టి ఎదుటి వ్యక్తిని ఏం చేయగలిగినాడు? క్షమించగలిగినాడు. కనుక నీ జీవితంలో శరీర సంబంధమైనటువంటి అప్పులు కానీ, రోగాలు కానీ, బాధలు కానీ, కుటుంబాలు కానీ, పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, ఈ హింసలు, ఈ బాధలు, ఇవేవి కూడా దేన్ని ప్రభావితం చేయకూడదు? నీ ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేయకూడదు కదా. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఎందుకంటే ఒకరోజు దాన్ని అప్పగించుకోవాలి దేవునికి. అక్రమం చేయకూడదు, క్రమంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, వాక్యాలను నడుచుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ఆయన కాపాడుకున్నాడు. ఆయన అదే మాట చెప్పాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తే ఆయన అంగీకరించాడా? యేసుప్రభువు వారు తన ఆత్మని తండ్రికి అప్పగిస్తే తండ్రి అంగీకరించాడా లేదా? అంగీకరించాడు. అంటే ఇన్ని శ్రమలు పొందినా ఆయన అంగీకరించబడ్డాడు. ఇన్ని అవమానాలు పొందినా ఆయన అంగీకరించబడ్డాడు. అంటే మనసులో, మనసాక్షిలో, హృదయములో ఎక్కడ కూడా కల్మషము లేని, పాపము లేని వాడిగానే ఉండగలిగినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా నీ ఉండగలవా? ఈరోజు ఒకవేళ మన పేరెత్తి అన్నాను అనుకోండి, ఏమనుకోకు, రామారావు గట్టుడు కాబట్టి, రామారావు నేను ఏదైనా పేరెత్తి అన్నాను అనుకోండి, నన్ను ఇంత మాట అంటాడా అని మానేస్తాడా? మానేయడా? మీరు మానేయడా? ఆయన మానేయడు కనుక ఆయన పేరు ఎత్తాను. ఆయన గట్టి ఉంటాడు కాబట్టి. అదే మీ పేరు ఎత్తితే ఏం చేస్తారమ్మా? అంత మాట అందరి ముందు నన్ను అంటాడా? నా పేరెత్తి అంటాడా? అంతే. ఆ నెల సరస్సు మానేసి మళ్ళీ అయ్యగారి ఇంటికి వచ్చి నీ కాలు పట్టుకొని బతులాడి, సంఘ పెద్దలు వచ్చి, సంఘస్థులు వచ్చి, అమ్మా నిన్ను బతులాడి బుజ్జగిస్తే అప్పుడు మళ్ళీ ఏదో వచ్చి ఇక్కడ స్టైల్ మళ్ళీ పెద్ద నేను వచ్చినాను అన్నట్టుగా, నువ్వు లేకపోతే ఇక్కడ కిరీటం పడిపోయినట్టుగా. ఎవరికి కష్టం? నీవు అలా ప్రభువును ప్రేమించి
క్షమించి హృదయం కలిగి ఉంటే బందిపోటు దొంగలు అంటాడు మారు మనసు పొందాడు. ఆ బందిపోటు దొంగ ఎందుకు మారు మనసు పొందాడమ్మా? వాడు ఇద్దరు ఉన్నారు అది అక్కడ కదా. ముందు చెప్తూ అన్నారు మానసకి కావచ్చు, ఇద్దరిని దొంగలు ఎందుకు పక్కన వేశారు అని ఇవన్నవా కదా. ఎందుకు వేశారంటే ద టూ క్రిమినల్స్ రిఫర్స్ అవర్ లైఫ్. ఆ ఇద్దరు దొంగలు మన జీవితంలో మన జీవితాన్ని వ్యక్తపరుస్తున్నారు. అక్కడ నీవు దూషించే దొంగగా ఉంటావా, మారు మనసు పొందే దొంగగా ఉంటావా, మనకు తెలియజేయడానికే అక్కడ ఇద్దరు సాక్ష్యంగా ఉన్నారు. క్రీస్తు ప్రేమను చూసి ఒకడు మారు మనసు పొందాడు, అలాగ నువ్వు మారు మనసు పొందుతావా? వాడు శరీరంలో శిక్షించబడుతూ కూడా, శరీరంలో సిరవేయబడి కాళ్ళు చేతులు కొట్టబడి చంపబడుతూ కూడా వాడు శరీరం కోసం ఆలోచన చేయలే. ప్రజలందరూ వీడు దేవుడు కదా, దిగి రావాలా, నువ్వు దిగిరా, నువ్వు కాపాడుకో అని చెప్పి నన్ను కూడా దింపు, నన్ను ఆడన్నాడు. ఎవడన్నాడు? ఆ పక్కడు ఏమన్నాడు? పక్కడు నువ్వు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు, నువ్వు దిగు, మమ్మల్ని కూడా దింపు అంటే వాడు దేని కోరుకున్నాడు? శరీరాన్ని కోరుకున్నాడు. రెండో వాడు ఏం కోరుకున్నాడు? యేసు నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసు. చచ్చిన నేను జ్ఞాపకం చేసుకుంటాడు. అది తెలుసు, నా శరీరం చచ్చినా నా ఆత్మ కాపాడు. ఏం నేర్చుకుంటున్నా? ఏ కావాలి నీకు? సత్యదాకా నీకు శరీర సంబంధమైన కావాలి ప్రభు దగ్గర. ఆత్మ సంబంధం కోరుకుంటున్నావా? They both are reflecting your life. ఆ ఇద్దరు నీ జీవితాన్ని చూపిస్తున్నారు. నువ్వెలా ఉంటావు? చచ్చే టైంలో కూడా నువ్వు ఇంకా శరీరాన్ని కోరుకొని, శరీర సుఖాన్ని కోరుకొని, శరీరానుసారంగా బ్రతకాలని కోరుకుంటావా? మారు మనసు పొంది ఆత్మకు తపన పడి ప్రభు చస్తే చచ్చాను కానీ నా ఆత్మ మాత్రం కాపాడు ప్రభు యేసు దర్శకుడా, నా ఆత్మను కాపాడయ్యా అని కోరుకుంటావా? ఆ ప్రేమను చూసి వాడికి మార్పు వచ్చింది. నీకు వచ్చిందా? ఒక్క మాట వాడి జీవితం మార్చేసింది. బతుకులు 100 మెసేజ్లు విన్నావు, నీకు మార్పు వచ్చిందా? మారు మనసు పొందడానికి ఒక్క మాట చాలు, ఒక మాట చాలు. ఏం చూసి మారిపోయాడు? అరే ఇంత హింసించినా కూడా ఏం చేస్తున్నాడైనా క్షమిస్తున్నాడే. మనం క్షమిస్తామా? అరే సిలువ మీద మనం కట్టేశారు కాబట్టి, లేకపోతేనా మీ అందరినీ ముక్కలు ముక్కలు చేసేవాళ్ళ. నా బతుకులో బందిపోడు దొంగని, నేరస్తుని, హంతకుని ఎప్పటివరకు బోళ్ళ మంది పొడిచి చంపేస్తాను. రే ఒకసారి దింపండిరా, నా తడాకంట చూపిస్తాను. అది మన బతుకు. పాస్టర్ గారు ప్రభు నమ్ముకున్నాను కాబట్టి, చర్చికి వచ్చాను కాబట్టి, అందరు కాముగా కూర్చుని కూడా నేను కాముగా కూర్చున్నాను. కానీ నేను వేసేనా, నువ్వేంటో నీ సంఘం ఏంటో తడాక తీస్తా అంటావు. అట్లాంటి కూడా ఉందని రోజుల్లో. అలాగా ఎందుకు మనము అలాంటి ప్రేమను కలిగి ఉండట్లేదు? ఎందుకు మనము ప్రభువును ప్రేమించడానికి బదులు శరీరాన్నే ప్రేమిస్తున్నాము, శరీరాన్నే కోరుకుంటున్నాము, శరీర సుఖాన్ని కోరుకుంటున్నాము. ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలను బట్టి మనం అపవిత్రంగా మారుతుంటే, దైవజనుడు దాన్ని హెచ్చరిస్తా ఉంటే ఓర్చుకోలేకపోతున్నాం. ఎందుకోసం అంటే మనం శరీరాన్ని ప్రేమిస్తున్నాం, ఆత్మ గురించి ఆలోచన చేయట్లా. మన అలవాట్లు మార్చుకోవట్లా, మన డ్రెస్సింగ్ మార్చుకోవాలా, మన లైఫ్ స్టైల్ మార్చుకోవట్లా, మన ప్రవర్తన మార్చుకోవట్లే, మన నడకను మార్చుకోవట్లే, మన మాటను మార్చుకోవట్లే. ఎంతకాలం మాకు శరీరమే కావాలా? ఆత్మ విడబోతా నాకేంటి? ఎందుకంటే ఇదొక వాక్యం చెబుతుంది. మొదటి మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ, అక్రమము దేని దారితీస్తుందంటమ్మా?
అక్రమము దేనికి దారితీస్తుంది? దేవుని మీద ప్రేమ, సంఘం మీద ప్రేమ, సేవకుల మీద ప్రేమ, సంఘస్థుల మీద ప్రేమను ఎందుకు? ఏం హ్యాబిట్ కలిగి ఉన్నావు నువ్వు? అక్రమము కదా. నేను క్రమపరిస్తే కోపము నీకు, ఎందుకంటే నువ్వు అక్రమం చేయడానికి ఇష్టపడ్డావు కాబట్టి ఆ చెప్పేవాడిని ప్రేమించవు కదా. యు ఆర్ ఆల్వేస్ ప్రాక్టీసింగ్ దిస్ డిసిప్లిన్. ఈ అక్రమాన్ని కలిగి ఉండడానికి దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావు. ఈ అక్రమం ఎప్పుడైతే నీలో విస్తరిస్తుందో దేవుని మీద ప్రేమ చల్లనిపోతే, నువ్వు ఆ దేవుని ప్రేమించకపోతే ఆయన ఆజ్ఞలను, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొనును. నువ్వు ఆయన ప్రేమించకపోతే ఏం చేయవు? ఇక్కడ దైవజనుడు ఏం బోధిస్తున్నాడు? ఆయన ఆజ్ఞలు బోధిస్తున్నాడు. ఆయన మీద ప్రేమ లేదు కాబట్టి నువ్వేం చేయవు? గైకొను. కాబట్టి ఈరోజు ఆ ప్రేమను చూసి వాడు స్పందించి యెహోవాతో అంటాడు, రే నువ్వు దేవునికి భయపడవా? అన్నాడు, నీవు దేవునికి భయపడవా? అంటే ఇప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడు? దేవుడు అని ఒప్పుకుంటాడు, రక్షకుడా అని ఒప్పుకుంటున్నాడు. వాళ్ళకి అర్థమైంది, ఇది దేవుడు రా, రే భయపడరా దేవుడు. నేను అడుగుతున్నాను, నీకున్నదా దేవుని భయం? అక్రమం చేసే మనకి దేవుని భయం ఉన్నదా? నువ్వు ఎక్కడికి వస్తున్నావు? దేవుని సన్నిధికి. ఎవరి సన్నిధికి వస్తున్నావో ఆయన భయం ఉందా నీకు అసలు? ఏమ్మా, నీ యజమానికి భయపడతావు, నీ బాస్కి భయపడతావు, నీ ప్రిన్సిపల్కి భయపడతావు, నీ ఓనర్కి భయపడతావు. దేవుడు అంటే అంత చురుకైపోయాడు నీకు, అంత చురుకనైపోయాడు నీకు. దేవుని భయం ఉందా? ఆయన సన్నిధిలో భయభక్తులు అనుకుంటున్నామా? మన మాట, చూపు, ప్రవర్తన, క్రియలు భయంగా ఉన్నాయా? అంటాడు, రే నువ్వు దేవునికి భయపడవా? మనకైతే తగుదా కదా. వీఆర్ ఎలిజిబుల్ టు హ్యావ్ దిస్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. ఈ శరీరంలో నలగొట్టబడడం అనేది మనకు తగును కదా. కాబట్టి ఈ అక్రమము చేయుటకు మన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగించకుండా ఈ రోజు నుంచి ఈ అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. రోమా 6:17-19. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుతున్నారో అది చావు నిమిత్తముగా, పాపముకి గాని, నీతి నిమిత్తముగా, విధేయతకి గాని దేనికి మీరు లోబడును దానికే దాసులవుతారని మీరు ఎరగరా? మీరు పాపమునకు దాసుల ఇంటిని గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతుందో దానికి హృదయపూర్వకంగా లోపడిన వారే మోసింపబడి నీతికి దాసులు. హల్లెలూయా. దైవజనుడు ఇస్తున్న ఉపదేశ క్రమమునకు లోబడితే నువ్వు నీతికి దాసులు అవుతావు. ఈ ఉపదేశ క్రమాన్ని నీవు తిరస్కరిస్తే అక్రమము చేస్తున్న వాడవై పాపానికి దాసులు అవుతావు. కాబట్టి నీ అవయవాలను పాపానికి, దుర్నీతికి దాసులుగా అప్పగించకు కదా. అప్పగించకు. చెప్పారు కదా ముందు హాస్పిటల్ గారు చెప్పారు, అమ్మా మీ పిల్లల కొంచెం డ్రెస్ స్టైల్ మార్చండి అమ్మా.
ఇది బయట వాడు చూస్తే సిగ్గుతుంది కదా, దేవుని మందిరములో అలాగా మంచిది కాదని చెబితే మందిరం వెళ్ళిపోయారు. నో ప్రాబ్లం, వాళ్ళకేం కావాలా? బాల్యములో ఉన్నప్పుడు మా దైవజనుడు ఎంత క్రమాన్ని నేర్పిస్తాడు, మా పిల్లలకు ఎంత క్రమాన్ని నేర్పిస్తాడు అని పొగిడిన నీ నోరే ఈరోజు అదే దైవజనుడు నీకు క్రమాన్ని నేర్పిస్తుంటే అది తిరుగుబాటుగా మారిపోయి నీకున్నటువంటి ఆస్తిని, అంతస్తును, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, డబ్బుని, హోదాను, పలుకుబడిని బట్టి ఆ దైవజనుడు నీకు లోకువైపోయి ఇంకొక దగ్గర పోతున్నావు. నో ప్రాబ్లం, అక్కడ నీకేమి హెచ్చరింపులు ఉండవు, ఏ బెదిరింపులు ఏమి ఉండవు. కానీ నీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగించబడానికి నువ్వు ఇష్టపడి అక్రమములకు లోబడిపోయి దేవుని మీద ప్రేమ సల్లారిపోయి పాపానికి బానిసైపోయి నీ పిల్లలు నీవు నాశనమైనా పర్వాలేదన్నమాట. మేము చచ్చినా పర్వాలా, నరకానికి వెళ్ళినా పర్లా, కానీ మా శరీరాలు మాత్రము దుర్నీతికి సాధనాలుగానే ఉంటాయి. మేము మాత్రము శరీరములో హింసించబడి ఆత్మలో నమ్మకంగా ఉండడం మాకు సాధ్యం కాదు. కాబట్టి ఆత్మలో అపవిత్రంగా ఉన్నా పర్వాలే, ఆత్మలో దేవునికి దూరంగా ఉన్నా పర్వాలే, మీ శరీరంలో మాత్రము మా శరీరేచ్ఛలని నెరవేర్చుకుంటాం. గుర్తుపెట్టుకో, నీ అలవాట్లు, నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన, ఇవన్నీ నీవు నీ అవయవాలను దేనికి అప్పగించుకుంటున్నావు? నా శరీరాన్ని నువ్వు దేనికి అప్పగించినా నా ఆత్మను మాత్రం పాడు చేసుకుంటా. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఈరోజు మనము ఆయనకి మన ఆత్మలను, సృష్టికర్తకి మన ఆత్మలను తెగించే పరిశుభ్రత కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకొని, ఇదిగో నీకు సిలువ ఏమడ్డాడు, రక్తం కాంచాడు. ఒకవేళ నీలో అక్రమం ఉంటే, పాపం ఉంటే కడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒప్పుకొని పశ్చాత్తాపడి కడగబడి ఆ సిలువ పక్కనే ఉంది. నీవు కొన్ని రోజు యేసు నీవు నీ రాజ్యం కూడా వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నిశ్చయముగా నేను నాతో కూడా పరదేశంలో ఉంటామని చెప్తాడు. ఆలస్యం ఏం కదా, ఇప్పటికీ సమయం ఉంది. ఈ రోజు అయినా ప్రభువా, నా అక్రమాన్ని బట్టి నన్ను క్షమించయ్యా, నా విధేయతను బట్టి నన్ను క్షమించయ్యా, ఇంతవరకు నా ఇష్టానుసారంగా బ్రతికానయ్యా, నాకు చెప్పేవాడు ఎవడు అనుకున్నానయ్యా అని నాకే తెలుసు. ఈ మధ్యలో అమ్మంటది అమ్మాయి అది తప్పు కదా అంటే, నాకు తెలుసు నాకు తప్పు కాదని. తప్పు కాదని నీకు తెలియడం కాదమ్మా, 10 మంది తప్పనే తప్పు కాదు, నన్ను తప్పు కాదంటే తప్పు కాదంతే. నీది తప్ప ఉప్ప అనేది నీకే అర్థమవుతుంది. ఎదురు చెప్తాను కదా, కాదంట నేను చేసింది కరెక్టో. నువ్వే నాకు చెప్పేది. ఇది చాలా మంది అలా ఉంటాను. అరే బాబు, అది నువ్వు కాదు, నేను కాదురా నాయన, అది తప్ప ఉప్ప చెప్పేది వాక్యము. అది వాక్యానికి విరుద్ధమైతే తప్పది కాదు, నేను చేసిందే కరెక్ట్, నేను సారీ చెప్పా. ఏమవుతుంది మరి? దండించబడడానికి, శిక్షించబడడానికి కారణమవుతావు కదా. కాబట్టి ఒక దైవజనుడుగా భయముతో, వణుకుతో దేవుని వాక్యం నుంచి హెచ్చరించినప్పుడు సరి చేసుకొని ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ఈ ఆఖరి రోజు ఈ రోజైనా పశ్చాత్తాపడి వారు మనసు పొంది, బాబా ఇంతవరకు నేను అక్రమంగా జీవించాను, నన్ను క్షమించి బాబా అని ఒక మాట అడిగితే, ఈ రోజు అంటాడు, ఈ రోజు నుంచి ఏ క్షణంలో కనుమూసినా నాతో కూడా ఉంటామంటాడు. ఆయనతో కూడా ఉండే భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా. కనుమూసుకున్న ప్రార్థన చేద్దాం. కనుమూసుకొని ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం వాళ్ళే ఇక్కడ దేవుడు వాక్యంతో మాట్లాడితే, నీలో ఉన్న ఏదైనా అక్రమం నీకు దేవుడు చూపిస్తే, అవిధేయత నీకు చూపిస్తే, నోరు తెరుచుకొని బాబా నా ఆత్మను కాపాడుకుంటాను,
నా పరిశుభ్రతను కాపాడుకుంటాను, నా జీవితాన్ని కాపాడుకుంటాను. ఎవరినో చూసి నేనెందుకు నా బహుమానం పోగొట్టుకోవాలా, ఎవరినో చూసి నేనెందుకు నష్టపోవాలా, నన్ను క్షమించు ప్రభా. నేను నా ఆత్మ గురించి నేనే నీకు ఆ లెక్క అప్పగించుకోవాలి కదా. ఆ లెక్క అప్పగించినప్పుడు నేను తక్కువగా కనబడుతుంది కాక, నీవు అంగీకరించే వాడిని ఉందును కాక. అలాంటి జీవితం నాకు దయచేసి ప్రభా అని దూరం తెలిసి కనుమూసుకుని అందరూ కూడా తలవచ్చుకుని ప్రార్థన చేద్దాం. నువ్వు ప్రార్థన చేసుకుందాం. నీకు ధైర్యం ఉన్నదా? ఈరోజు ఒకవేళ నువ్వు నిద్రిస్తే నువ్వు ఆయనతో పాటు ఉండగలవా? ప్రదేశం ఎక్కడైనా కల్మషము, అపరాధము, అవిధేయత, లోపలికి స్వభావము, అక్రమములు చోటు చేసుకుంటే దాని కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఈ శిక్ష తాను భరించాడు. నౌ యు ఆర్ ఫ్రీ. నీ స్వేచ్ఛ పొందొచ్చు. జస్ట్ ఒప్పుకొని ప్రభు ఆయన క్షమించాలని చెబితే, నన్ను జ్ఞాపకం చేసుకోమని చెబితే, ఈ రోజు ఆయన చేతులు చాపి కౌగులించుకొని గుర్తు పెట్టుకొని చేసుకుంటాడు. ఆయనతో పాటు సదాకాలం ఉంటావు. ఈ రోజు నుంచి నా బతుకు మార్చుకుంటాను ప్రభా, పునరుద్ధరణ అవుతాను ఆయన, నూతన జీవాన్ని పొందుకుంటాను ప్రభా, నూతన వ్యక్తిగా మార్చబడతాను ఆయన. నా జీవితం అనేకంగా ప్రభావితంగా ఉంటుంది ప్రభా. నన్ను చూసిన అనేక మంది నీ వైపు ఆకర్షించబడాలి ప్రభా. అలా నన్ను చేయని ఒక మాట చెబితే, నీ జన్మ ధన్యం, క్రీస్తు శిలువ త్యాగము ధన్యం, ఆయన పునరుద్ధానము ధన్యం. చంపుకో గర్వాన్ని, అహంకారాన్ని, దోషాన్ని, పౌరుషాన్ని, అహంభావాన్ని లోబట్టుకు నేర్చుకుంటూ ఇష్టపడు, తగ్గించుకుంటూ నేర్చుకో. మామూలుగా తీరుస్తాడు. ఎవరికి వాళ్ళు దయచేసి మరొక మా తండ్రి నీకు వదలాలి. ఇంతవరకు నాతో మాట్లాడి మాటలు పట్టింది ముందుగా రెండు చింతించి ప్రభా, ఎక్కడైనా అహంకారం, కర్మం, అతిశయవంతము నన్ను చోటు చేసుకుని నీకు ఆశకరంగా బతికి నన్ను కూడా క్షమించు ప్రభా. నీ పరిశుద్ధపరచుదైనా మేమందరము కూడా ప్రభా, నాలో సంఖ్య ముఖ్యము కాదు, నాణ్యత ముఖ్యం. మేమందరం వచ్చినప్పుడు సిగ్గుపడినక్కడ మనవారి వలె నీతో పాటు ఎత్తబడి గుంపులో ఉంటూ సహాయం చేయండి. నూతన జీవాన్ని పొందుకొని పునరుద్ధాన బలముతో ఈ రాజ సువార్తను ప్రకటించు. అనేక ఆత్మని రాజులు చేసి మమ్మల్ని యోగులుగా చేయమని మమ్మల్ని అప్పగించుకుంటుంది. సమస్త ఘనత మహత్వాధికారులు ఇస్తాం. యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి.